నెల్లూరు జిల్లా నాయుడుపేట విన్నమాల గ్రామంలో ఓ బాలుడి మర్డర్ కేసు మిస్టరీగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న భవేష్ అనే బాలుడిని హత్య చేసి రాళ్లపై పడేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. ఇప్పటికీ ఆ కేసును ఛేదించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేదని స్వతంత్ర టీవీ ముందు కన్నీరు మున్నీరయ్యారు. హత్య చేసిన వారిని త్వరలో పట్టుకుని న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం నాయుడుపేట నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అభంశుభం తెలియని పసిపిల్లలపై అఘాయిత్యాలు అదేవిధంగా మర్డర్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు కూడా పోలీసులు దీన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా చాలా వరకు అయితే హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో మనం ఉన్నాం. నాయుడుపేట నియోజకవర్గం నాయుడుపేటకు సంబంధించి అదేవిధంగా సూలూరుపేటకు సంబంధించి కూడా గత మూడు నెలల నుండి 4-5 మర్డర్లు జరిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల పెళ్లకూరుకు సంబంధించి అదేవిధంగా ఇటీవల దొరవాసత్ర మండలం నెలబల్లికి సంబంధించి 3 నెలల క్రితం నాయుడుపేటలోని ఇన్నమాలకు సంబంధించి కూడా ఓ బాలుడు 10వ తరగతి పరీక్షలు రాసిన బాలుడిని అయితే కూడా హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. హత్య చేసి 3.5 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి రాలేదని వారి తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 3.5 నెలల నుంచి ఏం జరిగింది, భావేష్ కొడకల భావేష్ తల్లిదండ్రులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా బాలుడిని చంపేసి కూడా 3.5 నెలలు అయితే గడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుండి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ కొలిక్కి రాలేదని ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు, మీరు ఏం అడిగారు పోలీసుల్ని? మేము ఈ కేసు అయిన తర్వాత మేము వెళ్ళి కలిసిన తర్వాత ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ అయిన తర్వాత చేస్తామన్నారు. ఎలక్షన్ పోయిన తర్వాత కూడా మళ్ళీ రిజల్ట్స్ ఉంది అని చెప్పారు. ఆ రిజల్ట్స్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అడిగితే మేము చెక్ చేస్తున్నాం అని అంటున్నారు. కానీ 3 నెలల నుంచి అదే మాట అంటున్నారు, చెక్ చేస్తున్నాం. ఇదే పరిస్థితి అయింది. ఈ కేసు అయితే ఒక కొలిక్కి రాలేదు. ఇక్కడ నాయుడుపేట పోలీసులకు సంబంధించి సమాధానం సక్రమంగా చెప్తున్నారో లేదా అన్న విషయం మీకు తెలుసుండాలి. ఒకవేళ చెప్పకపోతే ఉన్నతాధికారులను కలిశారా? ఈ కేసు గురించి ఉన్నతాధికారులను కూడా కలిసాము. నెల్లూరుకి వెళ్ళి తిరుపతి ఎస్పీ గారిని కలిసాము. ఆ పిటిషన్ను యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా మాకు మెసేజ్ వచ్చింది. కానీ ఈ కేసు ఎంతవరకు వెళ్ళింది అనేది మాకు రిప్లై అయితే ఏం లేదు. చెప్పండి, ప్రధానంగా కూడా దాదాపు 10వ తరగతి విద్యార్థి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుండి కూడా ఇప్పటికీ 3.5 నెలలు గడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీకు న్యాయం జరిగిందా? ఆ హత్యకు సంబంధించి ఎవరైతే హత్య చేశారో వారిని పోలీసులు అరెస్ట్ చేయడం కానీ లేదు, మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీగా పోలీసులు సమాధానం చెప్పారు? చూస్తున్నామంటున్నారు, చేస్తామని చెప్తున్నారు, అంతే చెప్తా ఉన్నారు. చూస్తున్నాము, మీ కేసు మీదే ఉన్నాము అని చెప్తున్నారు. మేమైతే మా ప్రయత్నాలు కూడా మాకు చేస్తూ ఉన్నాము. మొన్న తిరుపతికి వెళ్ళాము, ఎస్పీ గారిని కలిసాము, డిఎస్పీని కలిసాము, సిఐని కలిసాము. చూస్తున్నాము అని అంటున్నారు. ఇంకా ఏమి రిజల్ట్స్ అయితే ఏం చెప్పలేదు. ఈ బాబు విషయంలో 3.5 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు విఫలమయ్యారంటారు? సార్, మేము ఎస్పీ గారు తిరుపతికి పోయాము. తిరుపతి మేము చూసుకుంటాం, మీరు పోండి అని అర్జీ తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత కొంతమంది ఇన్వెస్టిగేషన్ పంపించామన్నారు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. మీరు ఏదైనా ప్రూఫ్ అంటే మేమేమి మాకు ఇస్తే మేమే చెప్తాం కదా, మాకు తెలియదు కానీ పట్టించుకోవట్లేదు. అడిగితే పెద్ద అధికారులతో ఫోన్ చేయించండి అంటారు. మాకు తెలియదు అధికారులు ఎవరు అనేది. పొలిటికల్గా ఫోన్ చేపిమన్నారు, మాకు తెలియదు, మేము గమ్మనున్నాం. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని అంటున్నారు. కానీ ఇటీవల జరిగిన మర్డర్ కేసులు కూడా వెంబడే ఛేదించిన పోలీసులు మా మర్డర్ కేసుని మా పిల్లోని వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కూడా తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న పరిస్థితి నాయుడుపేటలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా, నాయుడుపేట నుండి.